తెలుగు సినిమా నటుల్లో అతి తక్కువ పొడవున్న నటుడు, అతి బలవత్తరమైన, సమర్థవంతమైన, ప్రభావవంతమైన నటుడు చంద్రమోహన్. అటు కె విశ్వనాథ్ సినిమాల్లో, ఇటు రేలంగి నరసింహారావు సినిమాల్లో, అంటే అటు అర్థవంతమైన పాత్రల్లో, ఇటు కామెడీ పాత్రల్లో దేనికదే సాటిగా అద్భుతంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న చంద్రమోహన్. మనందరిలో ఒకడైపోయిన ఆ నటుడు గురించి కొన్ని ముచ్చట్లు. తెల్లటి లాల్చీ పైజామా వేసుకొని, దళసరి ప్రేమ కళ్లద్దాలతో తలంటుకొని, తుడుచుకున్న పొడి పొడి జుట్టుతో ప్రశాంతంగా కనిపించే కామేశ్వరరావు. అలాంటి పాత్రలు మన మనసుల్లో చెరిగిపోని ముద్రలు వేసినవి. కామేశ్వరరావు అంటానే మీకు శంకరాభరణంలో కాముడు అని నిర్మలమ్మ పిలిచే ఆ పిలుపు మనకి ఇదివరకే విని ఉన్నట్టుగా అనిపించాలి. ఒరే కాముడు అని పిలిచే బామ్మతో సహనం కోల్పోని ఆ యువకుడు అన్నవరంలో ఒక ముగ్ధతో మాట్లాడకుండానే ప్రేమలో మునిగిపోయిన సన్నివేశం మనసును పూలవర్షంలో తడిపేస్తుంది. అలాంటి సున్నితమైన ప్రేమను, సాంప్రదాయ విలువలతో నిండిన ఆ రొమాంటిక్ నైజాన్ని మన తరానికి చూపించింది శంకరాభరణం లాంటి చిత్రమే కదా. ఆ సున్నిత ప్రేమను మనకు జీవమిచ్చిన నటుడు చంద్రమోహన్. బిఎన్ రెడ్డి గారి ఆలోచనతో చంద్రశేఖరం చంద్రమోహన్ అయ్యాడు. అతని కోరమీసం, సూదంటి చూపులు, ముక్కు మీద కోపం, ఆప్యాయమైన చిరునవ్వు ఇవన్నీ కలిపి చంద్రమోహన్ అనే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. అన్నగారి కోసం త్యాగాలు చేసే తమ్ముడు, కుటుంబ బంధాలను అర్థం చేసుకునే సాధారణ మనిషి, ప్రేమలో మునిగిపోయే కుర్రాడు, ఆయన పాత్రలన్నీ జీవించిన మనుషుల్లానే అనిపిస్తాయి. జన్మతః నటుడే అయినా ఆయన నటనలో ఎప్పుడూ అతిశయోక్తి ఉండేది కాదు. కొంచెం ఓవర్ అయినట్టుందా అని అనిపించని నటుడు అంటే ఆయనే. కంచికి పోతావా కృష్ణమ్మ పాటలో తొలి ప్రేమ గిలిగింతల్ని ఆయన చూపుల్లో చూపించగలిగాడు. మధ్యతరగతి జీవితంలోని చిన్ని చిన్ని భావాలను, చిరునవ్వులను, మౌనాలను ఆయన మాటల కంటే ముఖ కవళికలతో చెప్పేవాడు. బ్యాంకు గుమస్తా, చిరుద్యోగి, ముదురు బెండకాయ, స్నేహితుడి సహచరుడు, ప్రతి పాత్రలో ఆయన మన పొరిగింటి వ్యక్తిగా కనబడేవాడు. చంద్రమోహన్ కేవలం నటుడు కాదు, మన జీవితం నిండిన పాత్రల ప్రతిబింబం. హీరోగా, సహ నటుడిగా, తండ్రిగా, స్నేహితుడిగా ప్రతి రూపంలోనూ ఆయన సహజత్వము, హాస్యము, మమకారము కలిపి ఒక జీవన రంగమయ్యింది. ఎన్నో హీరోయిన్లతో, అంటే ఎంతో మంది హీరోయిన్లతో నటించిన చంద్రమోహన్ ప్రభ, చంద్రమోహన్ జయసుధ జంటల మ్యాజిక్ మాత్రం ప్రత్యేకంగా ఉండేది. తరాల మార్పుతో తండ్రి పాత్రలకు కొత్తదనం తెచ్చినా, కొన్నిసార్లు దర్శకులు ఆయనను సరదాగా వాడుకున్నా ఆయన గౌరవాన్ని తగ్గించలేకపోయారు. ఆయన పిసనారి అయినా, ముభావి అయినా మనకెందుకు? తన నటనతో మనసును పంచినవాడే కదా. ఆయనలో నటన చూస్తామే గాని ఆయన వ్యక్తిత్వంతో మనకేం పని? మనకాయన కాముడుగా, డప్పు శాంబయ్యగా, వాసు పహిల్వాన్ గా, తెనాలి రామకృష్ణ కవిగా గుర్తుంటాడు. ఆయన పాత్రలో మనమే కనిపిస్తాం. ఇంత వైవిధ్యం ఉన్న నటులు అరుదుగా ఉంటారు. ముఖ్యంగా తెలుగులో ఎక్కడో గాని కనిపించినటువంటి అరుదైనటువంటి నటనా సామర్థ్యం ఉన్నటువంటి వాడు చంద్రమోహన్. ఆయన నటయాత్ర సంపూర్ణం. 80 ఏళ్ల జీవితం నిండుగా బ్రతికాడు. తలదించుకోని గౌరవంతో మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అటువంటి చంద్రమోహన్ గారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది విశ్వ రివ్యూ ఛానల్. సో ఫ్రెండ్స్, మా కథనం గాని మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.